Praise the Lord, brothers and sisters. Greetings to you all in the precious and holy name of our Lord and Savior Jesus Christ. దేవుని నామ స్తోత్రములు ప్రవీణ యేసుక్రీస్తు నామములో సహోదరి సహోదరులందరూ కూడా ఈ యొక్క బైబిల్ పఠనం కొరకై ఆహ్వానిస్తా ఉన్నాం. ప్రభు నామాన్ని స్తుతిస్తా ఉన్నాం. सारे भाई और बहनों को प्रभु यीशु मसीह के नाम पे इस बाइबल अध्ययन के लिए आह्वानित करते हैं. In these days, we started to study and meditate our church promise, that is Daniel, book of Daniel, chapter 11, verse 32. ఈ దినాల్లో మనము మన యొక్క సంఘ వాగ్దానము దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనాన్ని ధ్యానిస్తా ఉన్నాం. इन दिनों हम दानियल की किताब 11वां अध्याय और 32वां वचन को ध्यानबान कर रहे हैं. So today also we are going to see some of the things related to chapter 11. Before that, let us all read together Daniel chapter 11 verse 32 all together, please. ఈ దినం కూడా ఈ యొక్క దానియేలు గ్రంథము 11వ అధ్యాయం నుండి ధ్యానించునే ఉన్నాం. అయితే దానికంటే ముందు మనము 11వ అధ్యాయం దానియేలు గ్రంథం 32వ వచనం అందరం కలిసి చదువుకుందాం. తర్వాత కూడికను ఆరంభించుకుందాం. हम सब मिलके इस दानियल की किताब की 11वां अध्याय को ध्यानबान करने से पहले 32वां वचन को हम पढ़ेंगे सब मिलके. उसके बाद में हम इस बाइबल का अध्ययन को आरंभ करेंगे. And such as do wickedly against the covenant shall corrupt the flatteries. But the people that do know their God shall be strong to exploits. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన మా దేవ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో మీకు వందనములు చెల్లిస్తున్నాం. అద్భుతకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి, మీకున్న పేర్లు బట్టి వందనములు చెల్లిస్తున్నాం. మీ రాజ్యము నిరంతరము నిలిచే రాజ్యము. మీరు సార్వభౌముడైన దేవుడవు, సమస్తము ఎరిగి ఉన్నవాడవు, మీ ఆధీనంలో సమస్తమున్నాయి. మీరే భవిష్యత్తును నిర్దేశించే దేవుడవు. మా కొరకై శ్రేష్టమైన గ్రంథము, బైబిల్ గ్రంథము వ్రాత రూపములో మేమందరం చదువుకోవడానికి వీలుగా మీరు ఏర్పాటు చేసినందుకు వందనములు చెల్లిస్తున్నాం. దేవుని వాక్యమును బట్టి వందనములు తండ్రి. ఈ దినము వాక్యములోని కొన్ని సంగతులను మేము ఆలోచించినట్టుండగా మా ధ్యానము మీ దృష్టికి అంగీకారముగా ఉండుటకు సహాయపడమని ప్రార్థిస్తున్నా. ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు వందనములు తండ్రి. మరి వాక్యం వినుట కొరకై మీ సన్నిధిలోకి వచ్చుంటున్నాము. మాకు ఏది అవసరమో ఆ మాటలు తండ్రి ఈ సమయంలో మీ దాసులమైన మమ్మలను మరుగుపరిచి మీ యొక్క మహిమ కొరకై మీ ఆత్మతో అభిషేకించి మీ రక్త ప్రోక్షణ కిందకి తండ్రి తీసుకుని వస్తుండగా మీరే వాడుకోరమని ప్రార్థిస్తున్నాం. బోధించటంలో, తర్జుమా చేయటంలో సహాయం చేయండి. ఆన్లైన్ ట్రాన్స్మిషన్ లో కూడా మెండనే మీ కృపను కోరుకుంటున్నాం. మహిమా ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకుంటున్నాం తండ్రి. మరి ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా మీ యొక్క సన్నిధిని అనుభవించడానికి సహాయం చేయండి తండ్రి. మీ వాక్యం యొక్క ధారాళతను దయచేయమని ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు నామములో అంధకార శక్తులన్నింటినీ బంధిస్తాం తండ్రి. మేము వాడే సాధనాలన్నీ కూడా పరిశుద్ధపరచండి తండ్రి. ఎక్కడ లోపం లేకుండా పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తాం. ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Last week we have seen some of the things related to chapter 11 of book of Daniel, but I have seen only the historical events. గత వారము ఈ యొక్క దానియేలు గ్రంథము 11వ అధ్యాయం నుండి కొన్ని విషయాలు చూస్తూ వచ్చాం. అయితే ఆ చరిత్ర గురించినటువంటి సంగతులనే మనము ధ్యానిస్తూ వచ్చాం. पिछले हफ्ते हमने दानियल की किताब 11वां अध्याय के उसके चरित्र के बारे में कुछ बातों को हमने ध्यानबान किए हैं. Today also we'll see some of the things related to the history only, and
our motto is, our church promise, those who have their God, so they'll be strong and they will do exploits. ఈ దినం కూడా మరి కొన్ని చరిత్రాత్మక సంగతులను మనం ధ్యానిస్తూ ముందుకు సాగుదాం. అయితే మన యొక్క ముఖ్య ఉద్దేశము సంఘ వాగ్దానము, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. इस दिन भी हम दानियल की किताब से ध्यान करेंगे और हमारा जो शीर्षक वचन है, परंतु जो लोग अपने परमेश्वर की जान रखेंगे वे हियाव बांधकर बड़े काम करेंगे. Today I would like to give a presentation related to the chapter 2 of Daniel, and I think you could see on the screen it. ఈ దినము ఈ యొక్క దానియేలు గ్రంథము 2వ అధ్యాయం గురించినటువంటి చిన్న మరి ప్రెజెంటేషన్ ఇస్తా ఉన్నారు. అది మనం స్క్రీన్ లో చూడగలం. तो इस दिन दानियल की किताब की दूसरा अध्याय के परिचय के लिए अपने स्क्रीन के ऊपर कुछ स्लाइड दिखाए जाएंगे आपके लिए. Okay. Of course, this is a new experience to me, sharing things. That's the reason why. Of course, it may be delayed. ఇవన్నీ నాకు కొత్తగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఆలస్యమైంది, మన్నించండి. Actually, the actual thing I want to share, right. Yeah, you're getting it, na? గెటింగ్ అయితే చిన్నగా వచ్చింది. మీరు F5 నొక్కాలనుకుంటా. F5. So in this picture, you can see the image. This is the image of Daniel's vision. చూడండి, ఇది దానియేలు చెప్పినటువంటి ఆ యొక్క కళ యొక్క భావము. जो हम वहाँ पे इस चित्र को देख रहे हैं, वो दानियल ने जो उसका विवरण जो दिया है उसका बारे में यहाँ पे चित्र लगाया गया है. So here the head, it was with gold. So it shows the Babylonian kingdom, and the king was Nebuchadnezzar. ఇక తల మనం గమనించినట్టయితే ఇది స్వర్ణంతో చేయబడింది. బబులోను రాజ్యాన్ని గురించి చూపిస్తా ఉంది. ఇక రాజు నెబుకద్నెజర్ రాజు. जो सिर ऊपर से दिखाई दे रही है वो सिर सोने से बना हुआ है, जो बबलोन की देश के बारे में राजा नेबुकदनेजर के बारे में हमें ज्ञान देती है. And this second part, that is chest, it is made of silver, and it indicates the kingdom of Medo-Persian, and here the kings are Cyrus and Darius. మరి మధ్య భాగము అనగా ఈ యొక్క గుండె భాగంలో మనం చూసినట్టయితే ఇది వెండితో చేయబడింది. మాదీయుల పారసీయుల రాజ్యాన్ని గురించి తెలియజేస్తా ఉంది. సైరస్ మరి దర్యావేష్ ఇద్దరు రాజులు అక్కడ ఉన్నారు.
और जो दूसरे भाग हम देख रहे हैं वो जो चांदी से बना हुआ है, जो धड़ से नीचे जो भुजाएं हैं उनके बारे में दिखाती हैं, जो मादियों का और परसियों का जो राज के बारे में, साइरस और दारियस के बारे में हमें उनकी राज की याद दिलाती हैं। And the third part, as we know, this is a thais, and this part is made of copper, and this indicates the Grecian kingdom, and the king was Alexander the Great, and other kings are there. చూడండి, ఇక్కడ మూడో భాగము ఇది ఇత్తడితో చేయబడుతూ వచ్చింది. ఉదరము, తొడలు ఇవన్నీ చూడగలము. ఇది గ్రీకులటువంటి రాజ్యాన్ని గురించి తెలియజేస్తూ అలెగ్జాండర్ ఇంకా మిగతా వారు అక్కడ పరిపాలిస్తూ వచ్చారు. और जो निचली भाग है, जो पेट से नीचे जो है वो चांदी से, पीतल से बना हुआ है, वो ग्रीसियों का राज के बारे में, जो अलेक्जेंडर राजा के दिनों में उसकी हमें परिचय देती है. And this part, iron, I mean legs, this is of iron, and it indicates the Roman kingdom. So here the kings may be Julius Caesar and others. తర్వాత కింది భాగంలో మనం చూసినట్టయితే పాదములు, ఆ భాగంలో ఇనుపది, ఈ యొక్క ఇనుముతో కూడినటువంటి ఈ యొక్క రాజ్యము, ఇది రోమిల రాజ్యము. ఈ రోమిల రాజ్యంలో మరి జూలియస్ సీజర్ వాళ్ళు ఉన్నారు, తర్వాత ఇంకా మిగతా వారు ఉన్నారు. और ये पैरों के जो भाग जो हम देख रहे हैं, वो जो रोमियों का राज, जूलियस और साइरस, उनके राज के बारे में हमें परिचय देती है. And if you see the feet, this part, of course I am dividing this two. Here it is made of iron and clay, and this is the European or some we can say Arabian kingdoms, and it also represents the Antichrist also, and this is the part. చివరి భాగము పాదములు, ఇది ఇనుపదియు మట్టితో కలిసినటువంటి భాగము. ఇది ఐరోపాలు మరి అరేబియా రాజ్యముల గురించి తెలియజేస్తూ, అంతేకాకుండా మరి ఆ యొక్క క్రీస్తు విరోధి గురించి కూడా మాట్లాడుతూ ఉంది. और जो निचले भाग जो है, आखिरी भाग जो पैर है, वो हम देखते हैं कि मट्टी से और लोहे से बना हुआ है, जो हमें यूरोपा और अरेबिया उनके बारे में परिचय देती है, और प्रभु यीशु मसीह के जो एंटी क्रिस्ट के बारे में भी हमें याद दिलाती है. Here it is written copper, but in the Bibles we see that is bronze. Of course, bronze is an alloy made of copper and iron. అండ్ ఇక్కడ కాపర్ అని రాయబడుతూ వచ్చింది. తెలుగులో అయితే ఇవన్నీ కూడా ఇత్తడి అని రాయబడుతూ వచ్చింది. और यहाँ पे हम देखेंगे पीतल जो है, जो तांबे और लोहे से मिला जुड़ा है, इसको हम देखते हैं. If you see here, it is a mountain. This mountain, out of this mountain, a stone is taken without any help of hands, and this comes and crushes or smashes the entire kingdoms or statue. దీని కింద మనము ఒక కొండను లేకుంటే పర్వతాన్ని చూడగలము. పర్వతంలో నుండి తీయబడినటువంటి ఒక గొప్ప రాయి, అది ఆ యొక్క ప్రతిమను దాని యొక్క పాదములపై అది ఢీకొనడం ద్వారా మొత్తము ఆ యొక్క ప్రతిమనే కూల్చేసి తుత్తునిలుగా చేస్తుంది. इस स्लाइड के जो निचले भाग में हम देखते हैं, जो पर्वत से जो पत्थर हाथ से ना बनी हुए, जो हाथ के काम से ना बनी, वो निकल के इस सारे राज्यों को वो वहां पे हम देखते हैं उनकी चूर चूर करने का काम हम देखते हैं. So if you see all these topics, you can understand. I think you can see this picture.
in this picture, it is a view. Eye is viewing. Of course, Daniel was seeing through the telescope. In the telescopic view, he was seeing the future like this. అండ్ మేబీ స్క్రోల్ డౌన్ చేయాలండి. Uh-huh. Okay. ప్రతిమ స్క్రీనే ఉందండి, స్లైడ్ ఉంది. Okay. You're getting it? లేదా Got it? Not yet. Okay. It's lack of practice. మేబీ ఎస్కేప్ కొడితే బయటకు వచ్చేస్తాము చూడండి. Got it? లేదన్నా. డౌన్ యారో ప్రెస్ చేయాలన్నా. ఓకే ఓకే అన్న. Okay, na? Right. Sorry, I'm new to this presentation. I mean, way of presenting. ఇప్పుడు ఫోర్త్ స్లైడ్ లో ఉన్నారు, మీరు సెకండ్ స్లైడ్ లోకి వెళ్ళండి. ఫోర్త్ లో Okay, ఉన్నారు. of course. ఇదే చూపిస్తాను. I want to show ఇదేనా? this one. ఓకే ఓకే. So in this last part, you can see here is an eye. An eye is viewing through a telescope. So Daniel is watching or is seeing the future like a telescopic view. చూడండి ఇక్కడ ఈ యొక్క పటంలో మనం చూడగలము, దానియేలు ఒక టెలిస్కోప్ లో చూస్తూ భవిష్యత్తు గురించి తెలియజేస్తా ఉన్నాడు. और निचले भाग में ये स्लाइड में हम देखते हैं कि दानियल अपने आंख से इस दूरबीन की द्वारा जो आने वाले दिनों की उसकी आने वाले दिनों में क्या क्या होने वाला है उसको देख रहा है. So when he saw this about the future, he was viewing two things. One is a future before Christ and a future after Christ. చూడండి AD. దానియేలు ఈ యొక్క దర్శనంలో లేకుంటే ఆయన చూస్తున్నటువంటి ఈ యొక్క దర్శనంలో ఆయన క్రీస్తు శకంలో జరిగే విషయాలు, మరి క్రీస్తు పూర్వం జరిగే విషయాలు రెండు కూడా ఆయన చూడగలుగుతూ వచ్చాడు. और इस दिन दानियल इस दूरबीन की नजरिए से मसीहा के पूर्व और मसीहा के बाद में जो होने वाले बातों को उसने देखा है. When he was viewing this picture, I mean a future view before Christ, things before Christ, here you can understand here it was very clear and everything was mentioned in the book of Daniel. చూడండి క్రీస్తు పూర్వము జరిగే విషయాలను గురించి దానియేలు చెప్తూ వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యంలో ఎంతో స్పష్టంగా ఆయన చూడగలుగుతూ వచ్చాడు, ఎంతో చక్కగా వాటన్నిటిని వివరిస్తూ వచ్చాడు. और जो दानियल की किताब में जो मसीहा के पूर्व जो चीज देखा है दानियल की किताब में बहुत ही स्पष्ट रीति से दिखाई देते हैं. And he was viewing about further future. He was after Christ, means in AD, certain things not mentioned, but the last part here it is seen, and here those things are mentioned in the Bible, in the book of Daniel. అయితే క్రీస్తు శకం తర్వాత మరి ఏడీలో మనం గమనించినట్టయితే ఆయన కొన్ని విషయాలు చూడగలుగుతూ వచ్చాడు, కొన్ని చూడలేకపోయాడు. అయితే చివరి భాగం మాత్రం ఎంతో స్పష్టంగా చివరి జరగబోయే విషయాలను చూశాడు, వాటిని గురించి వివరించారు. और जो मसीहा के बाद में जो दर्शन उसने पाए हैं उसमें हम देखते हैं कि
कुछ ऐसे चीज है जो वो देख नहीं पाया है, और जो आखिरी चीजों की उसने देखा है उसकी विवरण भी किया है। So in this slide, you can see Daniel's vision of the futures and from chapters 7 to 12. ఈ యొక్క స్లైడ్ లో చూడగలము దానియేలుకి ఇవ్వబడినటువంటి దర్శనము, భవిష్యత్తు గురించినటువంటి దర్శనము 7 నుండి 12 అధ్యాయాల్లో రాయబడుతూ వచ్చింది. और दानियल की जो दर्शन में जो आने वाले दिनों की उसने उसको मिला था परिचय, वो सब 7वें अध्याय से 12 अध्याय तक उसका विवरण दिया गया है। But when we are reading the book of Daniel, certain things we have to understand. అయితే ఎప్పుడైతే మనం దానియేలు గ్రంథం చదువుతామో కొన్ని విషయాలు మనము ముందుగా అర్థం చేసుకోవాలి. और दानियल की किताब को हम पढ़ने से पहले कई ऐसे चीज है जिनकी जानकारी हम लेना है। In up to chapter 6, there was the visions of the other people, and Daniel interpreted others' dreams. 6వ అధ్యాయం వరకు దానియేలు ఇతరులు కన్న కలలను, వాటి భావాలను చెప్పడమే చూడగలం. और 6वां अध्याय तक हम देखते हैं कि दानियल जो दूसरे लोगों ने ख्वाब देखे हैं और उसकी विवरण वहां पे देते हैं, हम पाते हैं। But from chapter 7 to 12, these are the visions Daniel received, and angel interprets Daniel's dreams. చూడండి, 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు దానియేలు ఆ కలలను, ఆ యొక్క దర్శనాలను చూస్తూ వచ్చాడు. అయితే దేవుని యొక్క దూత వీటిని ఆయనకు వివరిస్తూ వచ్చింది. और दानियल की किताब 7वां अध्याय से 12 अध्याय तक दानियल अपने आप जो ख्वाब देखे हैं उनके बारे में स्वयं देवदूत ने उनके विवरण दिया है। Here, by showing this slide, I try to explain what are the things, how we have to understand these chapters in book of Daniel. కాబట్టి ఈ యొక్క చిత్రం ద్వారా మీకు కొద్దిగా వివరించాలనుకున్నాను, ఏ రీతిగా మనం దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి అధ్యాయాలను మనము అర్థం చేసుకుంటూ రావాలో అని. और ये चित्र के द्वारा दानियल की किताब को किस तरह हम उसको समझ सकते हैं, उसकी विवरण मैंने देने की कोशिश की है। So these chapters 7 to 12, these are not continuous, means the events of chapter 7 and events of chapter 8. So not just like numbering 7 and 8, 9, 10, 12, but it is different. That's the reason why it is not continuous. చూడండి, ఈ యొక్క 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయాల వరకు చెప్పబడినటువంటి ఈ దర్శనాలు, కళలు, ఇవన్నీ కూడా ఒకే ప్రక్రియలో ఒకదాని తర్వాత ఒకటి జరిగినాయని జరగడం మనం చూడం. అవన్నీ కూడా వేరు సందర్భాల్లో జరిగినట్టు చూస్తాం. और दानियल ने 7वें अध्याय से 12 अध्याय तक जो ख्वाब या दर्शन पाए हैं वो लगातार इस 7 अध्याय, 8 अध्याय, 9 अध्याय के इस तरह नहीं है, लेकिन वो बिखरा है। And also these chapters 7 to 12, these are not consecutive, means as I said in this part, the events happened one after another. It was not happened like that. అంటే 7 నుండి 12వ అధ్యాయాలు జరిగిన సంఘటనలన్నీ కూడా ఒకదాని వెంట ఒకదాని తర్వాత ఒకటి జరగలేదు. और 7वें अध्याय से 12 अध्याय तक जो घटनाएं घटी हैं वो सब एक के बाद एक नहीं हुए हैं। And also it is not coterminous, means suppose if you see here the lines, it starts sometimes at the same time but ends in different times. And also here if you see, it may end at the same time but starting time may be different. అండి, ఇది మరి కోటర్మినస్ కూడా అని చెప్తారు. చూడండి, ఆరంభం అంతా ఒకలాగానే ఉంటుంది, కానీ వివిధ రకాలుగా అవి ముగింపబడుతూ వచ్చాయి. అదే రీతిగా ముగింపు కూడా ఒకే సమయంలో చూడగలం, కానీ ఒకదానికి ఒకటి ఆ యొక్క అంత వ్యయం లేకుండా, అంత సమయము
దానికి ఇవ్వకుండా అవి ముగింపబడతా వచ్చాయి. और ये जो को टर्मिनस, उसका मतलब ये है कि जो घटनाएं घटी हैं वही साल में, एक ही साल में शुरुआत उनका हुआ है, लेकिन उनकी जो अंत है एक ही समय अंत नहीं हुआ है, लेकिन एक एक पहला हुआ है, दूसरा बाद में, ऐसा उसका घटना हुई है. Now we'll see the second part, how this chapter 7 to 12 are organized. ఇప్పుడు రెండో భాగం చూద్దాం, ఏ రీతిగా ఈ యొక్క 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు అవి పేర్చబడుతూ వచ్చాయి, ఆర్గనైజ్ గా ఏ రీతిగా వాటిని చేస్తూ వచ్చారో మనం చూద్దాం. और हम देखते हैं कि 7वां अध्याय से 12 अध्याय तक जो घटनाएं घटी हैं उनकी संक्रमण किस तरह है हम देखते हैं. So if you see these lines, one line is lengthy, short and lengthy, short and lengthy. That means it shows that the events happened in different periods of times that we have to understand. చూడండి, ఈ లైన్ లో మనం చూసినట్టయితే జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా వివిధ సందర్భాల్లో వివిధ కాలాల్లో జరిగినట్టు మనం చూడగలం. और जो घटनाएं घटी हैं उनका आरंभ किस तरह हुई है, जो आरंभ तो हुई है, बीच में रुक गई हैं, फिर शुरू हुआ है, फिर वो घटना घटी है, फिर से वहां पे थोड़ी सी वहां पे रुका है, फिर से शुरुआत होता है. And they do overlap each other, means one event is going on, and other vision event it starts maybe at the middle, and other like it is gone, and according to the lines you can understand how the events will be done according to these chapters. చూడండి, ఇక్కడ గీయబడినటువంటి గీతల ప్రకారము ఒక కార్యము లేకుంటే ఒక సందర్భము, ఒక విషయము జరుగుతా ఉన్నప్పుడు ఇంకొక సంఘటన ఆరంభించబడతా వచ్చింది, అది మధ్యలో ముగించబడతా ఉండగా ఇంకొకటి ఆరంభించబడ్డం, ఈ రీతిగా ఒకటి జరుగుతుండగా ఇంకొకటి సంఘటన జరిగే విషయాలను మనం ఈ యొక్క అధ్యాయంలో చూడగలం. और दूसरी बात ये हम देखते हैं कि जो घटनाएं शुरू हो रही हैं वो घटना, एक घटना आरंभ हुआ है, उसके बीच में ही दूसरा घटना आरंभ हुआ है, उसके अंत होने से पहले ही तीसरा घटना शुरू होती है, ऐसा उनका एक के बाद एक होने लगती है. Here this chapter 7 to 12 also covers two periods, that means BC and AD. చూడండి, ఇక 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు రెండు కాలాలు, అనగా క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము, అంటే క్రీస్తు తరువాత కూడా జరిగిన సంఘటనలు, రెండు సమయాలను, కాలాలను గురించి కూడా తెలియజేస్తా వచ్చింది. और इस दानियल की किताब 7वां अध्याय से 12 अध्याय तक दो चीज को हम देखते हैं, दो व्यवधि को, हम काल कार्य को देखते हैं, जो मसीहा के पूर्व, मसीहा के बाद में. So Daniel viewed in his prophecies, in his visions about the things what are going to happen. God showed everything, and things of the before Christ, things of AD. చూడండి, ఈ యొక్క అధ్యాయాల ద్వారా మనం చెప్పగలము, దానియేలు వీటన్నిటిని గురించి దర్శనము, అనగా క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము, క్రీస్తు తర్వాత కూడా జరిగిన విషయాలు అనేక దర్శనాలు చూశారు. వాటన్నిటిని గురించి 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు వివరించారని మనం ఈ యొక్క చిత్రాన్ని బట్టి తెలుసుకోవచ్చు. और ये जो हमने देखा है, यहाँ पे जो स्लाइड को हम देखें, वहां पे हम देखते हैं कि 7वां अध्याय से 12 अध्याय तक दानियल जो मसीहा के पूर्व और मसीहा के बाद में जो घटनाएं घटी हैं या फिर दर्शन को देखा है, उनके विवरण वहां पे हम पाते हैं. I think you are observing the next slide. This is Daniel's vision of the future. ఇప్పుడు మీరు ఇంకొక స్లైడ్ ని చూస్తా ఉన్నారు. ఇందులో దానియేలు భవిష్యత్తు గురించి జరిగినటువంటి ఆ యొక్క దర్శనాలను గురించి ఇక్కడ చూడగలం. और आप जो स्लाइड अभी देख रहे हैं, वहां पे दानियल की जो भविष्यत काल की
जो दर्शन उन्हें देखा है। Here we can see the numbering, that is these are the chapters 2, 7, 8, 9, 10, 12, 11 and 12. ఇక్కడ మనం నంబర్స్ చూస్తా ఉన్నాం. ఈ యొక్క సంఖ్య అన్ని కూడా అధ్యాయాలను గురించినటువంటి సంఖ్య 2, 7, 8, 9, 10, 11, 12. और जो यहाँ पे संख्या लिखाई गई है, यहाँ पे 2, 7, 8, 9, 10, 11, 12 ये सारे अध्यायों के बारे में है। So in chapter 2, as we have seen, gigantic statue viewed by Nebuchadnezzar. It is here mentioned, Colossus. కాబట్టి ఈ రెండవ అధ్యాయంలో మనం చూసినటువంటి ఆ దర్శనం అనగా నెబుకద్నెజరుకు వచ్చినటువంటి కళ, ఇది కొలస్సస్ అంటారు దాన్ని. जो दूसरे अध्याय में हमने वो महान जो प्रतिमा को हमने देखा है, वो नेबुकदनेस्सर राजा के समय में वो उसको कोलस्सस कह के पुकारते हैं। So the meaning of Colossus is a statue that is bigger than the life size of the life. కొలస్సస్ అంటే అర్థం ఏంటంటే ఒక ప్రతిమ అది సాధారణము ఉన్నటువంటి మనిషిని ఎత్తు కంటే ఎంతో ఎత్తుగలది, ఎంతో గొప్పగా ఎంతో ఎత్తుగలది. और ये कोलस्सस का मतलब ये है कि जो प्रतिमा जो बनाई गई है वो एक साधारण मानव की कार्यकाल से बड़ा प्रतिमा कह के बोल सकते हैं। So in this you can see here is a line. It covers Babylonian kingdom, Medo-Persian kingdom, and Greece and Roman kingdom. చూడండి ఇక్కడ ఆ యొక్క గీతలో చూడగలము 4 రాజ్యాలు, బబులోన్ రాజ్యము, మాదీయులు పర్షియల రాజ్యము, గ్రీకు రాజ్యము, రోమా రాజ్యం, ఈ 4 రాజ్యాల గురించి ఇక్కడ చూస్తాం. कोलस्सस के सामने हम देखते हैं एक लकीर है, लकीर खींचा हुआ है, उसके ऊपर हम देखने पाते हैं बाबिलोन के राज, मेदो पर्शियन की राज और ग्रीकियों की राज और रोमा के राज के बारे में वहां पे दिखाई देती है। At the end of the Roman kingdom only, Lord Jesus Christ came into this world. చూడండి రోమా సామ్రాజ్యం అంతంలోనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చారు. रोमियों की साम्राज्य के लगभग अंत काल में प्रभु यीशु मसीह का पहला आगमन हुआ है। So these kingdoms here, all these are mentioned as human kingdoms. కాబట్టి ఇక 4 రాజ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మానవ సంబంధమైనటువంటి రాజ్యాలుగా వివరింపబడుతూ వచ్చాయి. और ये 4 राज जो भी राज किया है वो सब मानवी राज्यों के विवरण हैं। So these are the human kingdoms. I think you know very well about the dispensations of the Bible. యుగములు. ఓకే. యుగముల గురించి బైబిల్లో చెప్పబడినటువంటి విషయాలను ఇక్కడ మనం అర్థం చేసుకోగలం. और इन सारे चीजों को आप जान सकते हैं कि बाइबल के युग जो कार्यकाल है उनके बारे में. Of course, you know it very well. I think you can help me by posting what are the dispensations of the Bible. Of course, because it's Bible study, you think that it may be a question. So you can just post how many periods are there, or total Bible covered. And in that you can see human kingdom, human government is there. After that human government, promise, dispensation of promise is there. కాబట్టి మీరు అందరికీ తెలుసు అనుకుంటున్నా, అందుకొరకే ఈ యొక్క బైబిల్ పఠనంలో ప్రశ్న, ఎన్ని యుగాలు దేవుని యొక్క వాక్యంలో చెప్పబడుతూ వచ్చాయి, ఎన్ని యుగములు ఏ యుగంలో ఏ రీతిగా ఉందో ఆ విషయాలే చెప్పబడుతూ వచ్చాయి. అవి మీరు మెసేజ్ లో అన్నకు పెట్టగలరు ఆన్సర్ లాగా. అయితే ఇక్కడ మనం చూసినటువంటిది ఒక యుగము, అది మానవ రాజ్యముల గురించినటువంటి వివరణ. और कितना युग बाइबल कार्यकाल में
बीते हैं उन सारे युगों के बारे में आप अगर जानते हैं तो भाई को आप इसमें मैसेज कर सकते हैं। और हम जो ये 4 राज्यों का युग हम देखे हैं वो मानवीय राज के युग के बारे में, उसके बाद में हम जो आशीष की युग के बारे में हम देखते हैं। If we can understand those dispensations, what I am telling here, human kingdom, divine kingdom, this we could understand. కాబట్టి ఆ యుగంల గురించి మీరు అర్థం చేసుకుంటే ఇక్కడ నేను చెప్పే విషయాలు మానవుని యొక్క రాజ్యము, దైవిక రాజ్యము, వీటి గురించి మీరు సులభంగా అర్థం చేసుకోగలరు। और जो युगों के बारे में मैं आपको बताना चाह रहा हूँ, अगर आप पूरी तरह उसकी जानकारी लेते हैं तो ये मानवीय राज के और दैविक राज के बारे में उसका पूरा विवरण आप जान सकते हैं। From Adam to up to Christ, before Christ, there are certain divisions. So in that, all the governments are of human governments. ఆదాము నుండి క్రీస్తు వరకు అనేక రాజ్యాలు ఉన్నాయి అనే అవన్నీ కూడా ఈ యొక్క మానవ సంబంధమైనటువంటి రాజ్యములుగా ఉన్నవి। आदम के दिनों से लेकर प्रभु यीशु मसीह के आगमन के दिनों तक कहीं राज्यों का स्थापन हुआ है और ये सारे राज्य मानवीय अधिकार से बना हुआ है। And Adam and Eve were created. Actually, divine kingdom is there. But when sin entered, so because of sin, that sin brought, things are changed and human kingdom was started. చూడండి, ఆదాము అవ్వను దేవుడు సృష్టించినప్పుడు అది దైవిక రాజ్యమే, దేవుని రాజ్యమే। అయితే ఎప్పుడైతే పాపం ప్రవేశిస్తూ వచ్చిందో అప్పటి నుండి ఆ పాపము ప్రవేశించబడిన తర్వాత ఇక మానవ రాజ్యము ఆరంభమవుతూ వచ్చింది। प्रभु परमेश्वर ने आदम और हव्वा को जब बनाया था तो दैविक राज का परिपालन वहां पे हो रहा था, लेकिन जब आदम और हव्वा ने पाप किया है उस समय से मानवीय अधिकार आरंभ हुआ है। Here you can see in this picture, here it is a divine kingdom. Divine kingdom, it starts with the Lord Jesus Christ. The work of the cross, when Lord Jesus Christ died on the cross and he buried and rose again. So that causes to start the divine kingdom. చూడండి, ఇక్కడ దైవిక రాజ్యం గురించి చూస్తా ఉన్నాం। ఆ దేవుని యొక్క రాజ్యము ప్రభువైన యేసుక్రీస్తు వారి జన్మ, ఆయన మరణ భూస్థాపన తర్వాత తిరిగి లేవడం, ఇవన్నీ दैविक राज्याన్ని గురించి తెలియజేస్తా ఉన్నాయి। और जो दैविक राज्य के बारे में हम देखते हैं, प्रभु यीशु मसीह की जन्म से लेके हम प्रभु यीशु मसीह का जो क्रूस पे कार्य हुआ है, वो मारे गए हैं, गाड़े गए हैं, और पुनरुत्थान होने की जो कार्यकाल है वो दैविक राज्य की विवरण है। How the divine kingdom started? If we accept Lord Jesus Christ as our personal savior, so that we are entering into the kingdom of God. ఏ రీతిగా ఈ యొక్క దైవిక రాజ్యం ఆరంభమవుతుందండి? ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన సొంత రక్షకునిగా అంగీకరిస్తామో మనము దేవుని రాజ్యంలో పాలిభాగస్తులుగా చేయబడతాం। किस तरह दैविक राज्य अपने अंदर स्थापित होता है? हम प्रभु यीशु मसीह को अपने रक्षक के जैसा, अपने उद्धारकर्ता के जैसा जब हम स्वीकारते हैं, उसी समय से दैविक राज्य में हम भी भाग लेने वाले होते हैं। So from the arrival, first coming of Lord Jesus Christ and up to second coming, here is the divine kingdom. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారి మొదటి రాకడ అప్పటి నుండి ఆ ప్రభుని యొక్క రెండవ రాకడ వరకు దేవుని యొక్క రాజ్యము, దైవిక రాజ్యం ఉంది। और प्रभु यीशु मसीह की पहला आगमन यानी कि उनके जन्म से लेके दूसरा आगमन तक
हम देखते हैं कि दैविक राज्य का पालन हो रहा है। According to Romans chapter 14, verse 17, the kingdom of God is not meat and drink, but righteousness and peace and joy in the Holy Ghost. రోమిలకు రాసిన పత్రిక 14 14వ 14, 17. 14వ అధ్యాయము 17వ వచనంలో రాయబడుతూ వచ్చింది, దేవుని రాజ్యము భోజనము పానము కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునైనది. रोमियो का 14 अध्याय और 17 वचन में लिखा है, क्योंकि परमेश्वर का राज खाना पीना नहीं परंतु धर्म और मिलाप और वहां आनंद है। So, Daniel viewed all these things, the human kingdoms he viewed, and also divine kingdom of the future he viewed in his visions. చూడండి, దానియేలు ఇవన్నీ దర్శనాలు ఆయన చూస్తూ వచ్చాడు. ఈ యొక్క మానవుని యొక్క రాజ్యము గురించి, తర్వాత దైవిక రాజ్యం గురించి కూడా చూడగలుగుతూ వచ్చాడు. और दानियल अपने दर्शन के द्वारा मानवीय अधिकार जो राज्य है उनके बारे में दर्शन पाया है, और दैविक राज्यों की जो दर्शन है वो भी उसने पाया है। I think you could understand the upper part of this slide. ఇప్పుడు మీరు పై భాగము, ఈ యొక్క స్లైడ్ లో ఉన్న పై భాగాన్ని అంతా మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. और मैं ये समझता हूँ कि जो ये स्लाइड के ऊपरी भाग में जो विवरण दिया है उनकी आप जान चुके हैं। At the end of the divine kingdom, here Antichrist will come. చూడండి, ఈ యొక్క దైవిక రాజ్యం యొక్క అంతంలో క్రీస్తు విరోధి వస్తారు. और दैविक काल राज्य की अंत में एंटी क्राइस्ट आएंगे। So here you may get a doubt. Here is the human kingdom. Here is not human kingdom. Is there? People are ruling, but God is ruling our hearts. That's the reason why it is called divine kingdom. చూడండి, ఇక్కడ మీకు సందేహం రావచ్చు, మానవ రాజ్యం తర్వాత దైవిక రాజ్యం అంటున్నారు, మరి ఇక్కడేమో ఇంకా మనము మానవ రాజ్యంలో ఉంటున్నాము. అవును, మానవులే ఈ సమయాల్లో పరిపాలిస్తా ఉన్నారు, కానీ ప్రభు అయిన దేవుడే మన హృదయాలను పరిపాలిస్తా ఉన్నాడు. ఆయన యొక్క రాజ్యము మరి మన హృదయంలో ఉంది. आप इस तरह की संदेह में हो सकते हैं कि दैविक राज्य का परिपालन यहाँ पे हो रहा है करके, लेकिन इन दैविक राज्य के समय में भी दौरान भी मानवीय अधिकार मानवीय राज्य चल रहे हैं, लेकिन हमारे हृदय में प्रभु मसीह का राज चल रहा है। In other words, we can understand these two are going parallel. ఇంకో మాటలో చెప్పాలంటే ఇవి రెండు కూడా సమాంతరేఖలుగా ఒకటే సమయంలో వెళ్తా ఉన్నాయి. और ये हम देखते हैं ये जो दोनों भी समांतर रेखाओं में वो चल रहे हैं। Now in chapter 7, Daniel views 4 beasts, a vision of 4 beasts. దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలో దానియేలు 4 జంతువులు వాటి గురించినటువంటి కలను దర్శనాన్ని చూస్తాడు. और हम देखते हैं कि दानियल अपने जो दर्शन में ऐसे 4 जंतुओं के बारे में या जानवरों की दर्शन वो लेता है। So I think you can see this picture. Can you see this picture? New picture? yes అండి. Okay. So here first beast and second beast, third beast, fourth beast. After these things, certain things will happen. Of course, we are not studying chapter 7 now. 7వ అధ్యాయంలో మనం గమనిస్తే 4 ఈ యొక్క జంతువులు, మిక్కిలి గొప్ప జంతువులు మనం చూడగలము. తర్వాత మరి దేవుని యొక్క పరలోక రాజ్యం కూడా ఉన్నది. అయితే మనం వీటి గురించి ఇప్పుడు 7వ అధ్యాయం ధ్యానించట్లేదు కాబట్టి వీటి గురించి మనం లోతుగా ఇప్పుడు చూడం. और हम देखते हैं कि दानियल की इस दर्शन के दौरान उसने इस 4 जो पशुओं का दर्शन या फिर उनकी दर्शन उसने देखा है। And here in chapter 8, Daniel saw in a vision
about ram and goat. 8వ అధ్యాయంలో దానియేలు ఒక గొర్రె పోతును గురించి మేకను గురించినటువంటి దర్శనాన్ని చూశాడు. और 8वां अध्याय में दानियल एक मेढ़ा और एक बकरे की दर्शन को देखता है. So that period may covers, you can see, you can understand these lines, that period how it covers. చూడండి, ఈ యొక్క గీతల ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు ఏ కాలాల్లో ఏ సమయంలో అవి సంభవిస్తా ఉన్నాయో. और जो यहाँ पे लकीर खींचे गए हैं उसके द्वारा आप जान सकते हैं इसका कार्यकाल क्या है. And in chapter 9 we can understand about 70 weeks in that vision. ఈ 9వ అధ్యాయం దానియేలు గ్రంథంలో మనం గమనిస్తే అక్కడ 70 వారాలు ఆ యొక్క దర్శనం గురించి మనం చూడగలం. और ये 9वां अध्याय में हम देखते हैं 70 साल की जो दर्शन है. So that period covers these 4 kingdoms and also the last part of the dispensation of grace. చూడండి, ఈ యొక్క సమయము, ఈ యొక్క 9వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఈ యొక్క సమయము మరి మొదటి ఆ 4 రాజ్యాలతో పాటు మరి చివరిగా మరి దేవుని యొక్క బయలుపరచబడ్డం ఆ యొక్క కృపాకాలము చివరి కాలము అది కూడా అక్కడ తెలియజేయబడుతూ వచ్చింది. और ये इन 70 सालों की जो दर्शन पाया है उन समयों के उन दर्शनों के द्वारा जो 4 युगों की जो दर्शन पाया है उसके अंत में हम देखते हैं कि वो करुणा युग की भी उसने दर्शन देखी है. And if you see here, it is chapter 10. In this chapter, in that vision, Daniel saw 2 princes, Persian and Greek princes. 10వ అధ్యాయంలో దానియేలు పారసిక మరియు పర్షియా మరియు గ్రీకు ఆ యొక్క ప్రిన్సెస్ అనగా ఆ యొక్క యువరాజుల గురించి ఆయన రాజుల గురించి చూస్తూ వచ్చాడు. और हम देखते हैं कि दानियल उत्तर और दक्षिण के देशों के राजा जो पारसिक राजा उनकी दर्शन उन्होंने देखा है. So this line indicates this Medo-Persian and Greek times. చూడండి, ఈ యొక్క రేఖ ఈ యొక్క లైన్ అది మాదీల పరిసేల మరియు గ్రీకుల సామ్రాజ్యాన్ని గురించినటువంటి సమయాన్ని సూచిస్తా ఉంది. और ये जो लकीर यहाँ पे खींची गई है मादियों का परसियों का जो राज ग्रीसियों का राज के बारे में विवरण देती है. And in the chapter 11, now we are in chapter 11. So here we see, Daniel saw the north king and south kings. 11వ అధ్యాయంలో దానియేలు మరి ఈ యొక్క ఉత్తర దక్షిణ రాజ్యముల గురించి ఆ రాజుల గురించినటువంటి దర్శనాన్ని చూశాడు. और हम देखते हैं कि दानियल 11वां अध्याय में दक्षिण और उत्तर के राज्यों के बारे में दर्शन पाया है. So this part covers the Greek last part and some part of before Roman kingdom, and in the kingdom of divine kingdom also some part it covers. ఈ యొక్క సమయము సందర్భము గమనిస్తే అది గ్రీకు రాజ్యము, అంతేకాకుండా అది అంతమవుతూ రోమా రాజ్యం ఆరంభమవుతున్నటువంటి సమయం వరకు ఉంది. తర్వాత మరి దేవుని రాజ్యం ఆ సమయంలో కూడా ఈ యొక్క అధ్యాయంలో చూడగలం. और ये राज्य का जो कार्यकाल है वो ग्रीकियों की राज से आरंभ होते हुए रोमियों का दिनों में अंत हुआ है. फिर से हम दैविक राज में भी उसका दर्शन या फिर उसका पालन हम देखते हैं. And chapter 12 it speaks about end times. 12వ అధ్యాయము ఇక చివరి దినాలు లేకుంటే చివరి కాలము గురించి తెలియజేస్తా ఉంది. 12 अध्याय अंतिम दिनों की
दर्शन या फिर उसकी याद दिलाती है। So if you see the whole picture, it it uh, it reveals us the end times of before Christ, the end times of the second coming, end times of first coming of Christ, and the end times of second coming of Christ. చూడండి, ఇది మరి ప్రభు యొక్క యేసు ప్రభు యొక్క మొదటి రాకడలో ఉన్నటువంటి చివరి దినాలు, ఆ యొక్క అంత్య దినాల గురించి తెలియజేస్తా ఉంది. అంతేకాకుండా ప్రభు రాకడ గురించినటువంటి రెండవ రాకడలో జరిగే అంత్య దినాల గురించి కూడా తెలియజేస్తా ఉంది. और ये जो दर्शन हमें प्रभु के आगमन के दिनों के बारे में और अंतिम दिनों के बारे में भी हमें याद दिलाती हैं। So we studied many things about the chapter wise study and the periods, how it covered and how it's going to cover. And basically we should not forget that we are in chapter 11. మనము అనేక రాజ్యముల గురించి, అనేక రాజుల గురించి, కాలంల గురించి మనము ఇప్పుడు చూస్తూ వచ్చాం, ధ్యానిస్తూ వచ్చాం. మనం ఒకటి మాత్రం మర్చిపోవద్దు, మనం ధ్యానించే విషయం, మనం చూసే విషయం మాత్రం దానియేలు గ్రంథము 11వ అధ్యాయంలో నుండేనని. हम अभी ध्यानबान किए हैं अध्याय के बाद में एक अध्याय के जो विवरण हमने देखा है और कार्यकाल किस तरह हो रहा है, युगों की विवरण भी हमने देखा है। और ये भी जानना जरूरी है कि हम 11वां अध्याय में ध्यानबान कर रहे हैं, पहुंचे हैं। So Daniel, book of Daniel, chapter 11, verse 1. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనం. और दानियल का किताब 11वां अध्याय पहला वचन। I also in the first year of Darius the Mede, even I stood to confirm and to strengthen him. మాదీయుడగు దర్యావేషు మొదటి సంవత్సరమందు మీకాయేలును సిద్ధపరచుటకును బలపరచుటకును నేను అతని యొద్ద నిలవబడితిని. और दारा नामक मादी राजा के राज के पहले वर्ष में उसको इहाव दिलाने और बल देने के लिए मैं ही खड़ा हो गया। So in verse 2, and now will I show thee the truth. Behold, there shall stand up at 3 kings in Persia, and the 4th shall be far richer than they all. And by his strength, through his riches, he shall stir up all against the realm of Grecia. రెండవ వచనంలో, ఇప్పుడు సత్యమును నీకు తెలియజేయుచున్నాను ఏమనగా, ఇంకా 3 రాజులు పారసికము మీద రాజ్యం చేసిన పిమ్మట అందరికంటే అధిక ఐశ్వర్యం కలిగిన 4వ రాజొకడు వచ్చును. అతడు తనకున్న సంపత్తు చేత బలవంతుడై అందరినీ గ్రీకేయుల రాజ్యమునకు విరోధంగా రేపును. और अब दूसरा वचन पढ़ रहा हूं। और अब मैं तुझको सच्ची बात बताता हूं, देख पारस के राजा में अब 3 और राजा उठेंगे और चौथा राजा उन सब से अधिक धनी होगा। और जब वहां धन के कारण सामर्थ्य होगा। So these 2 verses speaks of this part. It was the dream of Nebuchadnezzar. ఈ 2 వచనాలు కూడా దానియేలు వివరించినటువంటి ఆ యొక్క కళ ఉన్నటువంటి భాగంలో 2 భాగాలు మాదీల పర్షియల గ్రీకుల ఈ కాలాన్ని తెలియజేస్తూ వచ్చాయి. और ये जो दोनों दर्शन जब पाया था, ये दोनों युगों की, जो मादियों का, पारसिकों का और ग्रीसियों का राज के विवरण वो देती है। So the time of chapter 11 and verse 1, it was the time of King Darius under Cyrus. అధ్యాయం 11వ అధ్యాయం మొదటి వచనంలో ఆ యొక్క సమయము దర్యావేషు రాజునటువంటి సమయము, అది ఇక సైరస్ ఆయన యొక్క రాజ్యంలో ఉన్నటువంటి సమయం. और हम देखते हैं कि ये दारा के राजा दारा के समय में पारस के राजा का कालिकार हुआ है।
So I think you are seeing this slide here. After Dariavesh, the successors of Dariavesh were three kings, and Cambyses, Smerdes, and Dariavesh I. చూడండి ఈ యొక్క చిత్రంలో చూపించినట్టు దర్యావేషు రాజు తర్వాత ముగ్గురు రాజులు క్యాంబసిస్, సెమెండ్రిస్, దర్యావేషు ఒకటి ఆ యొక్క వారిని మనము ఆ రాజులను చూస్తాం. और ये राजा दारा के बाद में उनका भार संभालने के लिए कैम्बसिस, मैंड्रिस और दारा एक का राज का पालन हो रहा है. So in the time of fourth king, there was an attack from Greece. So the Persian king name is Xerxes, Arthashasta. ఈ యొక్క నాలుగవ రాజు అర్థహశస్త సమయంలో మరి గ్రీకీయులు మరి ఆ యొక్క రాజ్యాన్ని ముట్టడి వేశారు అని చూడగలం. और जब हम तीसरा जो हम देखते हैं जो अर्थहशस्ता, वो उसके काल कार्य में हम देखते हैं कि ग्रीक के राज का जो उनके ऊपर हमला वो लोगों ने बोला है. So Daniel saw in his vision in verse 3, chapter 11, verse 3, a mighty king shall stand up that shall rule with great dominion and do according to his will. దానియేలు గ్రంథం 11:3లో అంతలో శూరుడగు ఒక రాజు పుట్టి మహావిశాలమైన రాజ్యము నేలి ఇష్టానుసారముగా జరిగించును. और तीसरा वचन में हम देखते हैं उनके बाद में एक पराक्रमी राजा उठकर अपना राज बहुत बढ़ाएगा और अपनी इच्छा के अनुसार ही काम किए करेंगे. Who is this king? He was the Alexander the Great. ఈ రాజు ఎవరు? అలెగ్జాండర్ రాజు. और ये राजा कौन है? राजा अलेक्जेंडर. Last week I told you Alexander died at the very early age, and after him there was no successor. That is the reason why 4 generals of Alexander. So these are the names. So they occupied the territory. మరి గత వారం కూడా చెప్తూ వచ్చాం, అలెగ్జాండర్ చాలా యవ్వన వయసులో అతను చనిపోతూ వచ్చాడు. కాబట్టి ఆయన తర్వాత మరి ఎవరు సంతతి వారు లేరు. అయితే తన యొద్దనున్నటువంటి సైనిక అధికారులు కావచ్చు, జనరల్స్, వారు 4 ఈ యొక్క రాజ్యాల్ని పరిపాలిస్తూ వచ్చారు. पिछले हफ्ते ने मैंने बताया कि ये राजा अलेक्जेंडर ने बहुत ही अपने यौवन काल में या जवानी में ही वो उसका मौत हुई है. उसके बाद में उसके राज को संभालने के लिए कोई भी उसका संतान नहीं है. इसलिए अपने जो सेनाओं के अधिकारी हैं उनमें से 4 अधिकारी उसका राज को बांट लिए हैं. So one general name is Lysimachus, maybe spelling pronunciation may be sometimes wrong, and he occupied the area of Asia Minor. మొదటి ఈ యొక్క సైనికాధికారి లిసిమేకస్. ఈయన ఈ యొక్క ఆసియా ఖండంలో ఉన్నటువంటి చాలా భాగాలను ఆయన ఆక్రమించుకున్నాడు. और जो पहला जो अधिकारी है वो लिसिमैकस, वो एशिया का राज्य को कई भागों को अपने वश में किया है. Even we can see in the atlas, map also, Asia Minor is the region is there, so that he occupied at that time. మనం మ్యాప్ లో చూడగలము ఏషియా మైనర్ అనగా ఈ యొక్క ఆసియా ఖండంలో ఉన్నటువంటి ఒక భాగము, అది ఆ సమయంలో ఆయన ఆక్రమించుకున్నారు. और आसिया माइनर को हम जो मैप में भी देख सकते हैं. उस आसिया माइनर का जो राज्य है कई भागों को ये अधिकारी ने अपने वश में किया है. So second general is Cassander. He occupied Macedonia and Greece. That area he occupied. రెండవ అధికారి కసెండర్. ఈయన మసిదోనియా, గ్రీకు ఆ యొక్క ప్రాంతాలను ఆక్రమించుకున్నాడు. और ये दूसरा जो अधिकारी है उसने कैसेंडर है, उसने ये
ग्रीस और उस जगहों को अपने वश में किया है. And later on, Ptolemy, he was another general, and he occupied Egypt and other parts of that area. ఇంకొక అధికారి టోలెమి, ఈయన ఐగుప్తు మరి మిగతా ఆ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా ఆయన ఆక్రమించుకున్నాడు. और तीसरा जो अधिकारी है पुलोमी, उसने मिस्र के कई भागों को अपने वश में किया है. And the fourth general, Seleucus, so he occupied Babylonia and Syria, all these areas. నాలుగవ రాజు సెల్యూకస్, ఈయన బబులోను, సిరియా ఆ యొక్క ప్రాంతాలన్నింటినీ కూడా ఆక్రమించుకున్నాడు. और दूसरा जो अधिकारी है वो सेल्यूकस, उसने बाबिलोन और असीरिया के जो कई भागों को अपने वश में किया है. So in those days, according to their names, the kingdoms were there: Lysimachus kingdom, the kingdom of Cassander, the kingdom of Ptolemy, the kingdom of Seleucus. Like that, they were called like that. కాబట్టి ఆ దినాల్లో వారి పేర్లను బట్టి రాజ్యాలు స్థాపింపబడుతూ వచ్చాయి. లెసిమికస్ అని, క్యాసెండర్ అని, టోలోమి అని, సెల్యూకస్ అని, ఈ రీతిగా పేర్లను బట్టి ఆయా ప్రాంతాల్లో వారి పేర్లను బట్టి రాజ్యాలుగా స్థాపింపబడుతూ వచ్చాయి. और उन दिनों में उन राज्यों को इन अधिकारियों के नाम से बुलाया जाता था, जैसे कि सेलिमकस और कैसेंडर, टोलोमी, सेल्यूकस, इस नाम से उनको बुलाते हैं. And after some time, I mean, our interest actually here up to this covers up to chapter 11 verse 4. After this, there was a relationship developed between the northern kingdom and the southern kingdom. చూడండి, ఈ యొక్క 4 రాజ్యాలు, ఈ యొక్క 4 సంవత్సరాలు జరిగిన తర్వాత మరి ఆ యొక్క దక్షిణ రాజ్యము అంతేకాకుండా ఉత్తర రాజ్యం మధ్యలో సంబంధం ఏర్పడుతూ వచ్చింది. और ये राज्य के कार्यकाल में ही दक्षिण और उत्तर के राजाओं के बीच में एक संधि बनी हुई है. Ptolemy's kingdom is the southern kingdom and Seleucus kingdom was the northern kingdom. టోలమీ రాజ్యము దక్షిణ రాజ్యము, సెల్యూకస్ రాజ్యము అది ఉత్తర రాజ్యం. और टोलोमी की जो राज्य है वो उत्तर की दशा में है और सेल्यूकस की जो दक्षिण भाग में है. God willing, next time I will show you the maps. The main point we have to understand is, in between the northern kingdom and the southern kingdom, in between the country Israel is there. కాబట్టి ప్రభు చిత్తమైతే వచ్చే వారము ఈ యొక్క పటాన్ని మనం చూపిస్తాం. అది ఈ యొక్క దక్షిణ రాజ్యము, ఈ యొక్క ఉత్తర రాజ్యము మధ్యలో ఒక రాజ్యం ఉంది. అదే ఈ యొక్క ఇజ్రాయెల్ రాజ్యాన్ని గురించి ఉన్నటువంటి పటము మనం చూద్దాం. अगले हफ्ते अगर प्रभु की इच्छा है तो इस मैप को मैं आपको दिखाऊंगा, लेकिन ये दक्षिण और उत्तर के राज्य के बीच में इस्राएल एक राज्य है, जो है इस्राएल. So after these 4 generals, one person will come. His name was Antiochus Epiphanes, and he was a very terrible king at the end of BC. అండ్ ఈ 4 రాజ్యాల తర్వాత అనగా క్రీస్తు పూర్వము ఒక గొప్ప రాజు వస్తాడు. యాంటియోకస్ అనేటువంటి ఆ రాజు ఎంతో భయంకరమైనటువంటి క్రూరమైన రాజుగా ఉంటాడు. और इस राज्य के बाद में एक दूसरा राजा जो एंटियोकस फिलिसियस, उसका राज बहुत ही कठिनता से और बहुत ही क्रूरता से काम करने वाला या फिर राज करने वाला राजा है. So he represents Antichrist in the end of God's kingdom, that is end of dispensation of grace.
ఆయన ఈ యొక్క కృపాకాలము తర్వాత ఆ ముగింపులో క్రీస్తు విరోధిగా రాజుగా ఉన్నట్టు మనము చూడగలం. और ये राजा जो अनुग्रह काल के बाद में जो मसीहा के विरोधी के राज का स्थापन के जैसा हम उसको पाते हैं. I think we could able to understand the overall view, how the things are arranged and how the things are going to be done in future. So by seeing these pictures, we could able to understand. Of course, this is not direct, it's only live. We are sitting at home and listening. Sometimes maybe we can understand, sometimes may not understand. And that is not the problem, but God will help us to understand things more. ప్రభు కృపను బట్టి ఈ యొక్క పటాల ద్వారా, చిత్రాల ద్వారా కొన్ని విషయాలు మనము అన్నిటిని గురించి, రాజ్యాల గురించి క్లుప్తంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం. మనం భౌతికంగా ఒక దగ్గర లేనప్పటికీ కొన్ని విషయాలు అర్థమై ఉండొచ్చు, కొన్ని విషయాలు అర్థం కాకపోవచ్చు. అయితే మీకన్నీ ఏ రీతిగా ఈ చరిత్ర ఉందో, ఏ రీతిగా ఈ యొక్క దానియేలు గ్రంథం ఉందో అది క్లుప్తంగా వివరించడానికి ఈ చిత్రాల ద్వారా ప్రయత్నిస్తూ వచ్చాం. और इन सारे चीजों की जो कार्यकाल के युगों के बारे में और दानियल की जो दर्शन है, उन सब के विवरण हम इन स्लाइड्स के द्वारा, पिक्चर्स के द्वारा हमने देखने की कोशिश की है, जो कई समय में, क्योंकि हम ऑनलाइन देख रहे हैं तो कई चीज हमें समझ में आती है, कई चीज हम समझ नहीं पाते होंगे. And we are going to see the next week from chapter 11 verse 5 onwards, and there are some interesting events happened and some relationship developed and relationship broken, and how that was happened we are going to see in the next Bible study. ప్రభుచితమైతే వచ్చే బైబిల్ పఠనంలో దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం నుండి మనం ధ్యానిస్తాం. అక్కడ ఏ రీతిగా సంబంధాలు ఏర్పడుతూ వచ్చాయో, సంబంధాలు విచ్ఛిన్నమవుతూ వచ్చాయో, వాటన్నిటిని గురించి ఎంతో ఆసక్తికరమైన, ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనము ధ్యానిస్తాం. और दानियल की किताब 11वां अध्याय 5वां वचन से अगले हफ्ते में हम ध्यान करने की कोशिश करेंगे. कई इस वचनों के बीच में कई संबंध बनाए गए हैं, कई संबंध टूटे गए हैं, और क्या कारण है उसके विवरण हम देखने पाएंगे. May the Lord help us and the Holy Spirit of God may reveal us better things so that we can understand Bible, the Word of God, and when we are reading the Word of God, we can understand all these things by knowing these facts, history. కాబట్టి ప్రభు మనకి యొక్క బైబిల్ పఠనం ద్వారా, ఈ యొక్క అధ్యాయాల ధ్యానం ద్వారా ఇంకా దేవుని వాక్యాన్ని చక్కగా అర్థం చేసుకోవడానికి, మనం చదువుతా ఉన్నప్పుడు వీటన్నిటి విషయాలు ఇంకా సరైన రీతిగా అర్థం చేసుకుంటూ ధ్యానించడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. और इन सारे चीजों की जो विवरण है या फिर उनकी सच्चाई है, उनकी उल्लेख है, वो सब हम ध्यानबान प्रभु की वचन को पढ़ने से, ध्यानबान करने से हमें जानकारी मिलती है. प्रभु हमें इसके लिए सहायता करे. Let us pray. ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करेंगे. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన మా దేవ యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన నామములో మీకు వందనములు చెల్లిస్తున్నాం. మాకు అనుగ్రహించిన బైబిల్ పఠనము, బైబిల్ ధ్యాన సమయం బట్టి వందనములు తండ్రి. మరి దానియేలు చూచిన దర్శనాలు, నెబుకద్నెజరుకు మీరు ఇచ్చిన దర్శనం, వీటన్నిటి ద్వారా మరి ఆ దినాల్లో ఏం జరిగింది, చరిత్రలో దేవుడు ఎలా ఉన్నాడు తండ్రి, ఎలాగో దేవుడు మరి తన యొక్క సంగతులను సమస్తము తన ఆధీనంలో ఉంచుకున్నాడు అన్న సత్యాన్ని మీరు మాకు చరిత్ర ద్వారా బోధిస్తున్నందుకు వందనం చెల్లిస్తున్నాం. ఈ యొక్క బైబిల్ పఠనం ద్వారా తండ్రి మేము సంగతులు అర్థం చేసుకొని మరి మిగిలిన ధ్యానాల ద్వారా కూడా తండ్రి రాబో దినాల్లో మరి ఇంకా మెరుగైన బైబిల్ విద్యార్థులుగా మేము ఉండటకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం. తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైన సంగతులను మాకు బోధించునుగాక తండ్రి. వాటిని మేము మనసులో మరి భద్రపరుచుకొని మరియవలే మరి మీ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు సరి అయిన వాక్య పరిశీలనతో చదువుటకు కావలసిన కృపదాయిత్యమని ప్రార్థిస్తున్నాం. మీకే సమర్పించుకుంటూ స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో రేపటి కొరకాయి, ఆరాధన సమయం కొరకాయి, మరి టీసీలో బ్రదరంలో జరిగే పరిచర్ల కొరకు మనం సిద్ధపరచమని, రాత్రికి మంచి మంచి విశ్రాంతిని కూడా దయచేయండి.
ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం చేరి వచ్చిన మనకందరికీ, సర్వలోకంలోని పరిశుద్ధులందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.